హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ అండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే బెల్ బటన్ ఆల్రెడీ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలు ఏవైనా సరే మీకు తొందరగా అవైలబుల్లోకి వస్తాయి. గట్లనే మరి లేచిర్రా? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు లైవ్ పెడుతున్నాను. ఆ లైవ్లోకి చాలా తక్కువ వచ్చేవాళ్ళు. ఓకే, అక్క ఎన్ని రోజులు ఎందుకు వీడియోలు చేయలేవు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. ఎందుకు వీడియోలు చేయలేదని కాదు, లైవ్ అంటే మనం ఆప్షన్ ఉన్న లైవ్ తీసుకోలేం కదా ఇన్ని రోజులు. సో మీతో డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పేసి లైవ్లోకి వచ్చినట్లుగా అయిందన్నట్టు. అట్లా అని చెప్పేసి లైవ్లోకి వచ్చిన. కుదిరితే ఇప్పుడు కూడా లైవ్లోకి వస్తాను, రానున్న విషయం ఏం కాదు. ఓకే, లేట్ చేయడం ఎందుకు. అందరు బాగున్నారా? అంతా మంచిదేనా? ఆ శివయ్య ఆశీస్సులతోటి మీకు అంతా బాగుండాలని, బాగానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే మన టారెట్ మీద రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్గా థింక్ చేస్తే మీరు సమాధానం చెప్పాల్సిందిగా అంటే నేను కోరుకుంటున్నా. ఎవరైనా సరే నెగిటివ్గా మాట్లాడితే ఆ నెగిటివ్నెస్ని అంటే మీరు తీసిన వాళ్ళు అవుతారు. అట్లా అనమాట. మీరు సబ్స్క్రైబర్స్, మీరు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళే కదా మేము కుటుంబం అనుకుని చేసేది. ఏదైనా సరే వీడియో చేస్తున్నాం, ఎవరికోసం చేస్తున్నాం? ఎర్లీ మార్నింగ్ 5 ఎవరికోసం చేస్తున్నాం? మీకోసమే కదా. అట్లాంటప్పుడు మీరున్నారు అనే ధైర్యంతో, మీరున్నారన్న సపోర్ట్ తోటి మీరు అనుకుంటున్నారు మీరే మా కుటుంబం అని మేము అనుకుంటున్నాం. అది అందుకే ఎవరైనా కామెంట్స్ పెడితే దానికంటే ఇప్పుడు కాదండి, లైవ్లో కానీ నేను కానీ టారెట్ ఉందా, జాతకమా, ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పండి ప్లీజ్. అట్లే గమ్మున ఉండిపోకండి, ఎప్పుడు గమ్మున ఉండిపోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ శివయ్య, ఓం నమ శివాయ. అండ్ వచ్చేసి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు? మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు? ఓకే, చూద్దాం మరి. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు చూసిద్దాం మరి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓకే, చూద్దాం మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్లున్నారో చూసేద్దాం. ఓం నమః శివాయ.
నాలుగు కార్డ్స్ తీసి చెప్పేయచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్ అందిన దానికోసం కాకుండా అందరిని దానికోసం ఆరాట పడుతున్నారు అండ్ పరిగెడుతున్నారు. ఓకే, అండ్ రియలైజేషన్ కూడా అవుతున్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమనుకుంటున్నారు? అదే కదా, ఏమనుకుంటున్నారు? చూద్దాం. మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ కంటే మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ వీళ్ళకి ఇద్దరు అయి ఉంటే, దూరం అయి ఉంటే దగ్గర కావాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళ గతం తాలూకు నాకు తెలిసి థర్డ్ పార్టీతో గొడవలు అయి ఉండొచ్చు. బట్ థర్డ్ పార్టీ పట్ల మంచి పాజిటివ్ కార్నర్తో మీ పార్ట్నర్ అయితే, మీ పర్సన్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. థర్డ్ పార్టీ మీద లవ్, కేరింగ్, ఎమోషనల్ అన్నీ చూపిస్తున్నారు. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఒక రాణిలాగా ట్రీట్ చేస్తున్నారు థర్డ్ పార్టీని. అట్లనే ఎన్ని గొడవలైనా సరే, మీ దగ్గర ఎన్ని గొడవలైనా సరే, ఏం జరిగినా సరే, ఎట్లా గంగలమైనా సరే, ఎండ్ల దుంకినా సరే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు. మీరు ఎంత ఆగబట్టినా ఆగే స్థితిలో మాత్రం ఆడ మీ పర్సన్ అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఓవాలి, తొందరలో ఓవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా స్ట్రెంత్, ధైర్యాన్ని కూడా కట్టుకొని బతుకుతున్నారు. మీ దగ్గర ఉన్నా లేకున్నా లాభం ఏం లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మామూలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాదు. ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండాలి, లేదంటే మ్యారేజ్ అయి విడిపోయి ఉండాలి. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి, విడిపోయి ఉండాలి. నాకు తెలిసి విడిపోయి ఉండాలి మ్యారేజ్ అయ్యి, లేదంటే దగ్గర విడిపోయి ఉండాలి, లేదంటే ఇంకా ఏదైనా జరిగి విడిపోయి ఉండాలి. కానీ ఇప్పుడు మళ్ళీ కలిశారు అండ్ మ్యారేజా ఎంగేజ్మెంటా చేసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఒక రాణిలాగా చూస్తున్నారు. తొందరలో తన దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. దానికోసం ఎన్ని గొడవలైనా, ఎంత ఫైట్ అయినా, ఆఖరికి ప్రాణం సైతం ఏమైనా సరే తెగించైనా సరే వెళ్ళే అంత ఇదిలో ఉన్నారు. అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ కోసం ఏమైనా గొడవలు, ఎన్ని గొడవలైనా సరే సిద్ధంగా ఉన్నామని ఇక్కడ చెప్పగానే చెప్తున్నారు. అండ్ వచ్చేసి స్ట్రెంత్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. రోజు రోజుకి మీ వల్ల మీరు చేస్తున్న మాటలు కావచ్చు, చాదలు కావచ్చు, చేష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు, స్ట్రెంత్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఖచ్చితంగా పోరాడతాను, నేను నాలాగానే ఉంటాను, ఇంకోలాగా చేంజ్ గాను అన్నట్లుగా మనస్తత్వాన్ని అయితే నిరూపించుకుంటున్నారు. అది కొన్ని విషయాలలో మీకు బాధ అనిపించి ఉండొచ్చు, బాధ కలిగిస్తుండొచ్చు. కాకపోతే మీ విషయాల్లో జరిగినాయి నాకు తెలియదు. ఓకే, ఇది నేను సపరేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది మీకు 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 అని నేను చెప్పను. ఓకే, ఇది నేను చెప్పేది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకే, పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. గది పర్సనల్ రీడింగ్ అంటారు. ఓకే అండి, అట్లనే ద మూన్ కార్డ్ సపరేషన్లో ఉన్నారు అండ్ టెన్షన్లో ఉన్నారు అండ్ ఏం అర్థం కాని సిచ్యువేషన్లోనైతే మీ పర్సన్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మూన్ కార్డ్ అంటేనే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ ఫేస్ చేస్తున్నారు మూన్ కార్డు. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ లగ్జరీ లైఫ్ థర్డ్ పార్టీతో లీడ్ చేయాలనుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ ఆల్రెడీ లీడ్ చేస్తున్నారు, లీడ్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 9 ఆఫ్ కప్స్, ఇక్కడ కూడా లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. తనకు లవ్ ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు. మరి తను తీసుకోవట్లేదా, తీసుకుంటుందా అన్నది మీకు తెలియాలి. మీ పర్సన్ మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు, మీ దగ్గర ఎట్లున్నారు అన్నది మీకు తెలియాలి. మీ పర్సన్
ఎట్లున్నాడు, ఎట్లుంది అన్నది మీకు తెలియాలి అంతే. అంతకుమించి అంటే నేనైతే చెప్పలేను. ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ అంతే. ఓకే. అండ్ వచ్చేసి స్లీప్లెస్ నైట్స్, మీరేమో స్లీప్లెస్ నైట్స్ ఇబ్బందికరంగా అండ్ ఒక పెయిన్ఫుల్ రోజులనైతే లీడ్ చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అట్లాంటి బాధ పెయిన్ఫుల్గా లీడ్ చేస్తారు. పైన నుంచి 3 కత్తులు గుచ్చి కిందకి నుంచి ఒక 2 కత్తులు పెట్టి దాని మీద వండుకో అంటే ఎట్లుంటుంది. అలాంటి లైఫ్ అయితే మీరు లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే సావక బతకక లీడ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అట్లాంటి బతుకైతే లీడ్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ఈడ 2 విషయాలలో జగిలవుతున్నారు. ఒకటి మనీ విషయంలో మోస్ట్లీ అంటే మనీ విషయంలో జగిలవుతున్నారు. మనీ విషయంలో జగిలవుతున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ విషయంలో జగిలవుతున్నారు. బట్ మీ పర్సన్ వచ్చేసి మీ విషయంలో గతం తాలూకు కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చేసిన అవమానాలకు కావచ్చు, మీరు అన్న మాటలకు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ అది ఏదైనా కావచ్చు, దానికి హార్ట్ బ్రేక్ చేసుకొని ఉన్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకవేళ ఒక మాట కానీ ఒక ఏదైనా కానీ మరణ అంటే అది అంటారు కదా, ఒక దెబ్బ అయితే పోతుంది, ఒక మాట అంటే పోదు అని చెప్పేసి. అట్లానే ఎవరైనా అనే ముందు చూసానండి. ఊరికే అంటే చెడామడా అంటే అనేస్తే అది అన్నదంటే గుచ్చుకుంటాయి ఇట్లా గుణపాల. ఆ గుణపాలను తీయాలంటే తీయలేము. గుణపాలను తీస్తే బ్లడ్ వస్తుంది, బ్లడ్ వస్తే అంతే సంగతి. అదనమాట సిచ్యువేషన్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ప్రత్యేకంగా ఇక్కడ స్పెషల్లీ చెప్పాలంటే ఇక్కడ మోస్ట్గా ఆలోచించేది థర్డ్ పార్టీ. జస్ట్ ఓన్లీ థర్డ్ పార్టీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు, చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు అని అయితే చెప్పగలుగుతా. సరే అక్క, మరి ఏంటి మా పరిస్థితి ఏంటి అక్క అని చెప్పేసి మీరు కనుక అడిగినట్లయితే, తమ్ముడు మీ పరిస్థితి ఏంది అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది ఎవరైనా కావచ్చు. ఇది ఇప్పుడు ఇది మీ లైఫ్లో మీరు ఫేస్ చేశారా? ఇది మీరు ఇప్పుడు మీ లైఫ్లో మ్యారేజ్ సిచ్యువేషన్ దాకా మీరు ఫేస్ చేశారా? లేదంటే ఒక రాణిలాగా రాజులాగా మీ ఎవరైనా సరే మీ పర్సన్ ఎవరినైనా చూస్తున్నారా? లేదంటే గొడవలు జరుగుతున్నాయా? ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పర్సనల్ రీడింగ్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకుంటే మీకు సమజ్ అవుతుంది. గది పూరా ఏందని ఎట్లుంటుంది అని అంటే, ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్కి ఫోన్ చేస్తే మీ రీడింగ్ మొత్తానికి మీకు ఎట్లా అంటే బుక్, పెన్ను, పేపరు, దాంట్లో అంటే స్టడీ మొత్తం అంటే రాసి పెట్టింది ఉంటుంది అన్నట్టు. ఓకే, అట్లనమాట. ఇది మీ రీడింగ్ కాదు, జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ అనమాట. అండ్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ద వరల్డ్ థర్డ్ పార్టీ గిరి గీసుకొని కూర్చున్నది. ఓకే, తన గిరి తను గీసుకొని కూర్చున్నది. థర్డ్ పార్టీ బికాస్ చెప్పాలంటే థర్డ్ పార్టీ మీలాగా ఆలోచించట్లేదని మాత్రం నేను చెప్పగలుగుతా. మీకు మీ పర్సన్కి ఏదైతే ఉందో అట్లాంటి పర్సన్ అయితే థర్డ్ పార్టీ కాదు. థర్డ్ పార్టీ కంటూ ద వరల్డ్ ఒక గిరి గీసుకొని నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అని ఒక యాటిట్యూడ్ పర్సన్ అయి ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి ద ఎంప్రెస్, మీ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్టీ ఒక ఎంప్రెస్. ఎందుకంటే ఇంటెలిజెన్సీ. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అతను ఎవరైనా కావచ్చు, ఆమె ఎవరైనా కావచ్చు, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా చెప్తున్నా, ఎవరైనా కావచ్చు. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఆలోచించే విధానం ఎట్లుందంటే, సమదైంది కదా, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మ్యారేజ్ చేసుకోకపోతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇది మీ గురించా ఎవరి గురించా నాకు తెలియదు. సరే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక రాణిలాగా చూద్దాం అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఎన్ని గొడవలు మీ దగ్గర గొడవలు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర గొడవలు జరుగుతున్నాయో వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి అంటే తొందరగా ఇంకా ఫాస్ట్గా గొడవలు పెట్టుకొని వెళ్ళిపోవాలి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాలనుకుంటున్నారు.
అండ్ స్ట్రెంత్ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. మీరు అన్న మాటలకు కానీ చదలకు కానీ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ద మూన్ కార్డ్ సపరేషన్లో ఉన్నారు అండ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా తనతో ఉంటే హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అనుకుంటుండు. అండ్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్ అంటే ఇప్పటికి కూడా అంత ప్రేమ అంత ఇది థర్డ్ పార్టీ మీద ఉంది చూపిస్తున్నారు. మీకు ఇక్కడ స్లీప్లెస్ నైట్స్, ఇబ్బందికరంగా రాత్రులు మీరు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా మీరు జగలవుతున్నారు డబ్బుల విషయంలో, మనీ విషయంలో. 2 ఆఫ్ పెంటికల్స్ మనీ విషయంలో చాలా జగలవుతున్నారు. మరి మనీ విషయంలో జగలవుతున్నారా, పర్సనల్ విషయంలో జగలవుతున్నారా తెలియదు. ఇక్కడ మాత్రం 2 ఆఫ్ పెంటికల్స్ మనీ విషయంలోనే జగలవుతున్నారని చూపిస్తుంది. మీ పర్సన్ ఏమో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ చాలా డిగ్నిఫైడ్గా, చాలా డీసెంట్గా గిరిగీసుకొని తనదంటూ ఒక ప్రపంచంలో ఉండి ఆలోచిస్తుండు అని చెప్పుకోవచ్చు. ఆలోచిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. బోత్ ఆఫ్ ఇద్దరికి కూడా అట్లాంటి అంటే ద వరల్డ్ నేనున్నదే ఈ ప్రపంచం అని చెప్పేసి తను భావిస్తుంది. తన్నే ప్రపంచంగా మీ పర్సన్ భావిస్తున్నారు. అండ్ మీ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్టీ ఒక ఎంప్రెస్గా ఉంది అనేది నేను చెప్పగలుగుతాను. ఓకే, క్లారిఫికేషన్ తీసుకున్నాను. ఒక్క నిమిషం, 1 సెకండ్ ప్లీజ్. ఎవరైనా సరే గిది చూసి మాదే అని చెప్పేసి, మీది అని చెప్పేసి అనుకోకండి. ఒకవేళ దీంట్లో 30% కానీ 50% కానీ 60% కానీ 100% కానీ 200% మాదే అక్క అన్నప్పటికీ కూడా అది మీ ముందరికి, ఈ వీడియో కనుక మీ ముందరికి వచ్చిందంటే అందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని. ఓకే, ఇదేదో నా కోసం చెప్పట్లేదండి, అర్థమవుతుందా? మీకోసమే చెప్తున్నా. నువ్వు ఆ రోజు అట్లా చెప్పినావు, మరి ఈరోజు ఇట్లా అయింది అని చెప్పేసి మళ్ళీ మీరు నన్ను అనద్దు, నేను పడద్దు. కాబట్టి చెప్తున్నా, పైసలు ఇవ్వకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఓకే, ఆరోగ్యం ఇవ్వాలి కాకపోతే రేపు మంచిగా చేసుకోవచ్చు. సరే, ఆరోగ్యం కూడా అంటే నెగ్లెక్ట్ చేయొద్దు, సంపాదించుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఒక్కసారి మనుషులు చేజారిపోయారు, ఆల్రెడీ చేజారిపోయారు, కనిపిస్తుంది ఇక్కడ, చేజారిపోయారు అన్న తర్వాత సొల్యూషన్ వెతుక్కోవాలి అనుకుంటే కనుక తమ్ముడు, అన్న, ఎవరైనా సరే, బోత్ ఆఫ్ యూ, ఎవరైనా మీరు ఎవరైనా కావచ్చు, మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. పైసల గురించి ఆలోచించి, డబ్బుల గురించి ఆలోచించి ఎవరైతే వెనకడిగేస్తారో శివయ్య మీ ముందుకు ఈ వీడియో వట్టిగా తీసుకురారు. ఓకే, ఏదో రీజన్ ఉంటుంది, కారణం లేనిది ఆయన ఏ పని చెయ్యరు శివయ్య. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, మంచి రీడింగ్ ఇవ్వండి. మరి ఎవరు థర్డ్ పార్టీ వల్ల సపరేషన్లో ఉన్నారు, లేదంటే థర్డ్ పార్టీ ఎవరి వల్ల సపరేషన్లో ఉంది? థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి, థర్డ్ పార్టీ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఏమనుకుంటున్నారు చూసినాం. గట్లనే మీ గురించి కూడా ఏమనుకుంటున్నారు చూద్దాం. అయితే ఇక్కడ మీరు ఆఫర్ చేసిన లైఫ్ కావచ్చు, ఇక్కడ ఆఫర్ చేసిన లైఫ్ కావచ్చు, ఏది కావచ్చు, ఇక్కడ అంటే గతం తాలూకు ఏదైనా కావచ్చు, మీరు చేసిన ఆ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సో ఆఫర్ తీసుకోదలుచుకోలేదు, ఆఫర్ తీసుకోవద్దనుకుంటున్నారు. అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ తోటి అంటే ఆ లైఫ్లో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. అండ్ 9 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే
ఎట్లా అంటే సపరేషన్లో ఉండి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు వెళ్దామా థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లకి. నాకొద్దు ఈ రపరప, ఈ గోల, ఈ కోర్టులు, ఈ కేసులు, ఈ రపరప, ఈ రామాయణం అంతా నాకొద్దు, నేను వెళ్తాను అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ద సోల్‌మేట్ కనెక్షన్ థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి ఎవరికైతే ఉందో సోల్‌మేట్ కనెక్షన్ ఉందండి. జాగ్రత్త పడండి. ఓకే. అండ్ వచ్చేసి జాగ్రత్త పడు అని చెప్పేసి చెప్తున్నాను. బోత్ ఆఫ్ యూ చూసేది తమ్ముడైనా కావచ్చు, సిస్టర్ అయినా కావచ్చు, బ్రదర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ ద ఎంపరర్ మీ పర్సన్ యొక్క మైండ్లో కానీ మనసులో కానీ ఏ విషయాలు ఉన్నా ఆ విషయాల్ని బయట తీసుకురాని పర్సనే మీ పర్సన్. ఓకే. మీ దగ్గర ఉన్న పర్సన్ మైండ్లో ఉన్న మాటలు కానీ మనసులో ఉన్న మాటలు కానీ సంవత్సరాల తరబడి కానీ డస్ట్బిన్ని అట్లనే స్టోర్ చేస్తారు కానీ బయట పెట్టుకోరు. చాలా ఈగోయిస్ట్ పర్సన్ని ఈజీగా చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ రెండు విషయాలలో చేయగలుగుతారు. నా పరిస్థితి ఇట అట. ఏటున్నది నా పరిస్థితి ఏటు. ఓకే. కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే. నా పరిస్థితి ఎటు అని చెప్పేసి ఒక మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. ఒక మెజిషియన్ లాగా చాలా ఆలోచిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ పట్ల కూడా మీ పర్సన్ ఏదో క్షమించడానికి తప్పు చేశారు. ఆ తప్పుని క్షమిస్తారా లేదా అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను ఆఫర్ చేస్తే మరి థర్డ్ పార్టీ కూడా తీసుకుంటుందా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. మీతోటి గొడవలు పడ్డా ఏం పడ్డా ఏం చేసినా ఇప్పుడు నేను మరి వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నా కానీ నా పర్సన్ అయితే తీసుకుంటుందా, మరి ఆ ఆఫర్ తీసుకుంటుందా తీసుకోదా అని చెప్పేసి చాలా చించుతున్నారు. మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మీ దగ్గర ఉన్న లైఫ్ అయితే ఏదైతే ఉందో రోజు రోజుకి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంట. రోజు ఏదైనా సరే పుట్ట మీద పూజ తప్పుతుందేమో అన్నట్లుగా ఏదో తప్పదే అంటారు కదా సామెత. ఆ సామెతలు మనకు అంత సరిగ్గా రావు. సరే, అట్లాంటిది నిత్య నిత్య ఏమంటారు కదా, నిత్య కయ్యము అంటారు కదా, నిత్య కళ్యాణం కాదు, ఇక నిత్య కయ్యము. కత్తి మీద సావులాగా తయారైంది సంసారం ఒక చదరంగం అన్నట్టు. కత్తి మీద సావులాగా తయారైంది. ఏది ఏమైనప్పటికీ సరే అవ్వ నువ్వేం చేస్తావో చేసుకొని నువ్వా నేనా అన్నట్లుగానైతే మీ పర్సన్ అయితే తయారయ్యడం ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. అండ్ కైండ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీని ఇన్స్టా ఉంటే ఇన్స్టా, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, వాట్సాప్ ఉంటే వాట్సాప్, ట్విట్టర్ అంటే ట్విట్టర్, ట్రూకాల్ ఉంటే ట్రూకాల్, దేంట్లో ఉన్నా కానీ పొద్దు 10 సార్లు అయితే స్పై చేస్తున్నారు. పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా అని మీకు తెలియకపోతే కనుక చెప్తున్నాను. స్పై చేస్తున్నారు ఆల్రెడీ. మీకు ఒకవేళ నేను చూస్తలేను నేను చేస్తలేను కనుక చెప్పుంటే నమ్మకుండ్రి. తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు నమ్మకుండ్రి. ఇది విషయం. స్పై అయితే చేస్తున్నారు. అండ్ చాలా అబెండెన్స్డ్గా ఉన్నారు. డబ్బుల విషయంలో చాలా అబెండెన్స్డ్గా ఉన్నారు. ప్రజెంట్ మనీ సిచ్యువేషన్లో చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ బాధపడుతురు, గోసపడుతురు ఎట్లా లైఫ్ అని చెప్పేసి. ఇందులో మీరు చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అవి చెప్తున్నాను కదా. మనీ పరంగా మనీకి విలువిచ్చి మనుషులకు విలువేయకపోతే ఇప్పుడు ఎట్లుంటుందంటే మనీకి మాత్రమే విలువిచ్చి మనుషులకు విలువలేని పర్సన్స్ చివరికి అనుభవించేది ఇదే గతి అన్నమాట. తర్వాత రిలీజ్ అయినా కానీ ఏం లాభం లేదు. ఓకే. అదనమాట ముచ్చట. ఇక నేను ఎప్పుడు చెప్పే మాటనే ఏంటనంటే, ఇప్పుడు ఆఫర్ చేద్దాం మరి ఇంకోసారి క్లారిఫికేషన్ ఇస్తాం. వన్ సెకండ్. ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి నన్ను యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అని ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారు. దాంతో హ్యాపీ లైఫ్ గడపాలని చెప్పేసి అనుకుంటుంది బోత్ ఆఫ్ యూ అనుకుంటుండు. అండ్ సోల్మేట్ కనెక్షన్ ఉందండి వాళ్ళ మధ్య. సోల్మేట్ కనెక్షన్. ద ఎంపరర్ అంటేనే ఈగోయిస్ట్ పర్సన్. ఏ విషయాన్ని బయటకు చెప్పరు. అండ్ రెండు విషయాలలో జగల్ అవుతున్నారు. ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీ దగ్గర అయితే అత్త మీద సామ్లాగానైతే సంసారం అయితే తయారైంది. కైండ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, వెళ్ళాలనుకుంటున్నారు. ద ఫూల్ కార్డ్ అంటే స్పై చేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఏదైనా సరే దాంట్లో స్పై చేస్తున్నారు. తనకంటూ ఉన్న ప్రపంచంలో తన పర్సన్ని అనుకునే పర్సన్ అయితే స్పై చేసుకుంటూ
హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. చాలా అబెండెన్స్డ్గా ఉన్నారు. వాళ్ళని మీరు ఏమన్నా ఏం ఉపయోగం లేదని అయితే గట్టిగానైతే చెప్పగలుగుతారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి వన్ మోర్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఏంటంటే, కొత్తగా మన రామకృష్ణ క్యారెట్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ వాళ్ళని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు ఎంబడే వస్తాయి. అండ్ వచ్చేది నేను మళ్ళా చెప్తున్నా, చెప్పింది మీ రీడింగ్ కాదు. ఓకే, మీ రీడింగ్ కాదు, నేను చెప్పింది జనరల్ రీడింగ్. ఓకే, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్తించవచ్చు. మొత్తం షక్క ఇది మాదే, మా ఇంట్లోనే జరుగుతుందని చెప్పేసి మీరు అనుకోకూడదు. మీ రీడింగ్ కావాలంటే మీ రీడింగ్ మీరు తీసుకొని పైన ఉన్న నెంబర్కి కాల్ చేయాలి. మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోండి. ఓకే, మరి మన ఏంజల్స్ ఏం చెప్తాయో చూద్దాం. రొమాన్స్, గతం తాలూకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు రిలేషన్ ఒకవేళ బాగాలేకపోవచ్చు అని ఇక్కడ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే థర్డ్ పార్టీకి చేసిన అవమానం వలన మరి ఎట్లన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా థర్డ్ పార్టీ కూడా చాలా హర్ట్ అయి ఉన్నారు. అందువల్ల గతం తాలూకు వాళ్ళు మంచి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకొని రికగ్నైజ్ చేసుకుంటున్నారు. అండ్ గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, స్ట్రెంగ్త్ అట్లానే రికగ్నైజ్ చేసుకుంటున్నారు. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఎవరైతే చూస్తున్నారో మీ మైండ్ మీకు ఏం చెప్తుందో గది చేయరు. సమజవుతుందా? మీ మైండ్ మీకు ఏం చెప్తుందో గది చేయరు. మీకు మీ ఇంట్యూషన్కి వచ్చింది, మీ మైండ్కి వచ్చింది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎవరైతే చూస్తున్నారో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఓకే, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ట్రస్ట్, నమ్మండి. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, నమ్మండి. ఇది మీకోసమే. మన ఏంజల్స్ చెప్తున్నారు మీకోసమే. టేక్ యాక్షన్ అంటున్నారు. ఓకే, టేక్ యాక్షన్ అంటే ముందుకెళ్ళండి, ఏది ఆపకండి. జాబ్ చేసుకుంటే జాబ్ కానీ, లేదంటే ఇంకేదైనా వర్క్ చేసుకుంటే వర్క్ కానీ, ఏది కానీ ఏ కారణం చేత ఆపకండి. టేక్ యాక్షన్ తీసుకోండి, ముందుకెళ్ళండి అంటున్నారు. లెట్ గో చెప్తున్నాను కదా, ముందుకెళ్ళమని ఏంజల్స్ చెప్తున్నారు. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం మీకు ఏం నేర్పిస్తుందో తెలియాలంటే ఇంకా మీరు చూసుకుంటే తెలుస్తుంది, నేను చెప్పలేను. దీంట్లో ఒకరికి సంబంధించినవి కాదు, అబెండెన్స్ చేసుకోండి. ఇది ఎవరి కోసం చెప్తున్నారు తెలీదు, అట్లా మాట. మిమ్మల్ని మీరు అబెండెన్స్ చేసుకోమని చెప్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నారు అక్క? ఇంట్లో ఎవరి కోసం చెప్తున్నారు? బీ అసిస్టివ్, నేనున్నాను, అబెండెన్స్ చేసుకోమని మాత్రం ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఎస్ చెప్పినా, ఇందులో ఎవరి కోసం చెప్తున్నారో ఇదంతా మీరే అని చెప్పేసి మీరు ఫీల్ కాకూడదు అని చెప్పేసి నేను చెప్పిన కదా. ఏ యూనివర్స్ ఎప్పటికీ కూడా ఒకరి గురించి ఇవ్వరు, అర్థమవుతుందా? ఒకరి గురించి రాదు. ఇందులో అన్ని రాశుల వారికి కూడా కలిపి వస్తుంది. ఇది సపరేట్గా ఈ రాశుల వారికి అని నేను తీసి చెప్పను. ఈ యాటిట్యూడ్ నా దగ్గర లేదు, నేను తీసి చెప్పను. చెప్పే వాళ్ళు చెప్తారు, ఎవరి ఫ్యాంటసీ వాళ్ళకు ఉంటుంది. నేను చెప్పను. అన్ని రాశుల వారికి కూడా వస్తుంది. ఎవరైతే స్ట్రబుల్ అవుతున్నారో, ఎవరైతే జగులు అవుతున్నారో అది మీకు తెలిసి ఉండాలి, నాకైతే తెలియదు. ఓకే, గట్ల అన్నమాట. ఏంజల్స్ అయితే అబెండెన్స్ చేసుకోమంటున్నారు. గతం తాలూకు మీ పర్సన్ గతం తాలూకు గుర్తు తెచ్చుకుంటున్నారట, థర్డ్ పార్టీ రికగ్నైజ్ చేసుకుంటున్నారట. అండ్ వచ్చేసి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారట. లెట్స్ గో ఆన్, ముందుకు వెళ్తున్నారట. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తే అది చేస్తున్నారట. ట్రస్ట్, నమ్మమంటున్నారు. ఎవరైతే చూస్తున్నారో నమ్మండి. ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ ఇయర్లో కొత్తగా మరి ఏందా తెలియదు. మీదేందో మీరు తీసుకుంటే తప్పితే నేను చెప్పలేను.
టేక్ యాక్షన్. థర్డ్ పార్టీ విషయంలో టేక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికైనా సరే కదలాలనుకుంటున్నారు, కదపాలనుకుంటున్నారు, అబెండెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ తనకు అనుగుణంగా లేదు అని నేను చెప్పిన కదా అప్పటి నుంచి. అనుగుణంగా లేకనే అబెండెన్స్ చేసుకుంటున్నారు. బీ అసిస్టివ్. దేవుడు చెప్తున్నాడు నేనున్నాను అని చెప్తున్నాడు. ఎస్, ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే, నమ్మమని కూడా చెప్తున్నారండి. నేనే కాదు, యూనివర్స్ కూడా చెప్పింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు, ఏం సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. ముందుగా వెనకాల చెప్పడం నాకు అలవాటు, అది మీకు తెలిసిన ముచ్చట. మీతో ఉన్నది మీ సుమక్క. అక్కో గట్ల చెప్తున్నావు గిట్ల చెప్తున్నావు అని అనుకోవద్దు. నేను చెప్పింది ఏంటంటే జనరల్ రీడింగ్, దీన్ని పట్టుకొని మీ రీడింగ్ అని చెప్పేసి మీరు అనుకోకూర్రి, నన్ను అంటే అది చేయకూర్రి. ఒకవేళ పర్సనల్ రీడింగ్కి మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయకండి ప్లీజ్. పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్పాను. ఓకే, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే అంటే మీ పరిస్థితులను బట్టి నేను తీసుకోగలుగుతా. అమౌంట్ అయినా ఏదైనా అదనమాట సంగతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే ఈరోజు టాపిక్ అయితే చూసిరు కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎట్లున్నారు అండ్ మీ గురించి ఆలోచించుకుంటూ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తారు చూసిరు కదా. మీ గురించి ఆలోచనలు, థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు అయితే చూసిరు కదా. అండ్ యూనివర్స్ కూడా మెసేజ్ ఇచ్చారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచించుకుంటారు. ఇంకా తర్వాత తీసుకోకపోవడం అంతా కూడా మీ ఇష్టమే. ఓకే, మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు. ఎందుకంటే లైఫ్ ఒకటే చేంజ్ అవుతుంది, అన్నిసార్లు చేంజ్ అవుతుంది. ఒకసారి చేంజ్ అయిందా ఇంకా తర్వాత మీరు ఏం చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీతో ఉన్నది మీ సుమ. ఓకే, రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.